హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరికైనా నా వీడియో నచ్చితే కనుక ఫుల్ వరకు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే నేను ఫ్రైడే ముందు రోజు అయితే ఈ పనులన్నీ చేసుకుంటానండి. మొత్తం నేనైతే ముందు రోజు ఆ రోజు స్నానం చేసిన తర్వాత నైటీ అయితే వేసేసుకుని ఇలా అయితే చేసుకుంటానండి. అంటే నేను క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నాను ముందే ఆల్రెడీ. క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా అయితే ఒక ముగ్గు అయితే పెట్టుకుని తర్వాత అయితే నేను స్నానం చేసిన తర్వాత నైటీ వేసుకొచ్చి ఇలా అయితే గుమ్మాలకి పసుపులు రాసి బొట్లు అయితే ముందు రోజే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఫ్రైడే ముందు రోజు నాకు పని అసలు తెవలదండి. ఎందుకంటే పిల్లలకు స్కూలు, అలాగే మళ్ళీ పసుపులు రాసుకుని బొట్లు పెట్టుకోవాలని అవ్వదు. అలాగే నేను చిన్నప్పటి నుంచి చూశానండి ఇవి. మా అమ్మగారు ఎప్పుడు పూజలు చేయలేదు. మా అమ్మగారు దేవుడిని అయితే నమ్ముకున్నారు, జీసస్ని. మా అమ్మగారి దగ్గర అయితే నేను ఏది చూడలేదు, కానీ మా ఎదురుగుండా మా అక్క వాళ్ళందరూ పూజలు చేసుకుంటారు కదా, వాళ్ళని అయితే చూసేదాన్ని అనమాట. ఫ్రైడే ముందు రోజే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుని ఇలా అయితే గుమ్మాలకి బొట్లు అయితే పెట్టేసుకునేవారు. గోదావరి సైడ్ అయితే గురువారం సాయంత్రమే ముగ్గులు అవి వేసేసుకుంటామండి. అలాగే గుమ్మాలు అవి కడిగేసుకుంటాము, ముగ్గులు అవి వేసేసుకుంటాము. గుమ్మాలంటే అన్నీ కాదండి, ఓన్లీ మెట్లు కడుక్కుంటాము, కల్లాపు వేసుకుని ముగ్గు పెట్టుకుంటాము. ఇక్కడ సిటీ కాబట్టి ఇంకా నేను రూమ్ అంతా క్లీన్ చేసుకుని బయట అంతా క్లీన్ చేసుకుని చేసుకుంటాము. పల్లెటూరులో మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని అండి. పాపం దేవుడి గది ఒకటి క్లీన్ చేసుకుని పెట్టుకుంటారు అనుకుంటాను ఇప్పుడైతేనే. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తే కనుక దేవుడి గది క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకుంటాను. ఇంకా నాకు అక్కడ అలా చేసుకోవటం, తర్వాత పెళ్ళయిన తర్వాత మా చిన్న పాప పుట్టిన తర్వాత పూజలు ఎక్కువ స్టార్ట్ చేశానండి. ఇంకా పూజలు స్టార్ట్ చేయటం ఇంకా ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇంట్రెస్ట్. అలంకరణ చేసుకోవడం కానీ, ఇలా ముగ్గులు పెట్టుకోవడం, ఇలా వేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలామంది కలర్స్ వేసుకుంటారు. నేను కలర్స్ ఏం కాకుండా జస్ట్ పసుపుతోటి ఇలా రాసుకుని అయితే ముగ్గులు అయితే పెట్టుకుంటాను. ఇక్కడైతే రాగి చెంబు పెట్టుకుంటాను కాబట్టి ఇలా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి. రెండు పక్కల అయితేనే ఒక పక్కనే పెట్టుకుంటారు రాగి చెంబు, కాకపోతే ఆ పక్కన కూడా యాసగా ఉంది కదా అని చెప్పేసి ఆ పక్కన కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇంకా నేను తులసమ్మకైతే వారం అయితే పసుపు రాసి అయితే బొట్లు అయితే ఏం పెట్టను, కానీ ఒక వారం పెట్టానంటే 2 వారాలు అయితే బాగానే ఉంటుంది. అలా అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం చేసింది చెప్పాలి తప్ప చేయలేంది జనాలకి చెప్పి వాళ్ళని మభ్య పెట్టకూడదండి. చాలామంది ఛానల్స్లో జరిగేది కాకుండా జరగలేంది అబద్ధాలు చెప్తూ ఛానల్ కంటిన్యూ చేయటం అది తప్పు కదండి. మనం చెప్పామంటే నిజం చెప్పాలి, అదే మనకి కడ వరకు కాపాడుతుంది. నేను ఏ విషయంలోనైనా ధర్మం పాటించాలండి. అది చెప్పి ఇది చెప్పి మబ్బు చేశామంటే తర్వాత ఎప్పటికైనా సరే మనకే చెడ్డ అవుతుంది. మనం జరిగి చెప్పాలి తప్ప జరగలేంది అన్నీ ఏదేదో పుకార్లు పుట్టించేసి చేసేసి చెప్పకూడదు. నేను ఇలా చేసుకుంటానా లేదో మా పక్కింటి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ఇలాగే చేసుకుంటాను. ఫ్రైడే కానీ మంగళవారం కానీ ఇలా చేసుకోవడం అంటే నాకు ఇష్టమైన నేను చేసుకుంటాను. ఎంత కాళ్ళు లాగినా, ఎంత హెల్త్ బాగోపోయినా ఇలాగే చేసుకుంటాను. మంది అనుకుంటారు వీళ్ళు వీడియోస్ కోసమే చేస్తున్నారేమో ఇలాగా అనుకుంటారు. నాకు ముందు వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పోస్ట్ చేయలేదు, కానీ నేను ఒక్క వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేశానండి. అప్పటికైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. నేను అలాగే పెట్టుకునేదాన్ని అనమాట. అందరూ కూడా భలే పెట్టుకుంటున్నావు లీలా అని చెప్పేసి మామూలుగా వాట్సాప్లో అవి పెట్టేదాన్ని. అప్పుడు అనేవారు అనమాట. ఎందుకంటే నాకు అలంకరణ చేయటం అంటే అదే దేవుణ్ణి అలంకరణ చేయటం అన్నా, గుమ్మం దగ్గర అలంకరణ చేసుకోవటం అన్నా చాలా ఇష్టం అండి. ఓపిక తెచ్చుకుని మరీ పెట్టుకుంటాను. ఎందుకో తెలీదు, నాకు అలా కలగా ఉన్నా, అలా నిండుగా ఉన్నా భలే అనిపిస్తుంది అనమాట. నాకే ఆనందంగా ఉంటుంది, మంచి పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. అందుకని ఇష్టం అనమాట. అయినా గురువారం ముందు రోజు ఎందుకు చేసుకుంటానంటే నాకు శుక్రవారం పొద్దుటే తెవలదండి. ఎందుకంటే లెగాలి, పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి, టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి, మళ్ళీ మా హస్బెండ్ని చూడాలి, ఇంకా ఇవన్నీ చక్క పెట్టుకోవాలి కదండి. నాకు అస్సలు తెవలదు. దానికోసం గురువారం సాయంత్రమే ఈ పనులన్నీ చేసేసుకుంటాను. ఇవి చేసుకుంటే కనుక మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ మామూలుగా ఇల్లు తుడిచేసుకుని ఇంకా తలస్నానం చేసి పూజ దగ్గర సర్దుకుని పూజ అయితే చేసేసుకోవచ్చు అని ఇంకా చేసుకుంటారనమాట. చాలామంది శుక్రవారం మార్నింగే చేసుకుంటారు. శుక్రవారం మార్నింగ్ కూడా ఇలా తుడుచుకోకూడదండి.
అలా మాపులు పెట్టుకోవడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి తెల్లవారుజాము నుంచే లక్ష్మీదేవి అయితే వస్తుందని ఒక నమ్మకం అండి జనానికైతేని. అలా అందుకని చెప్పేసి ఆ రోజు మాపులు పెట్టుకుంటాం, దులపటం, చేయటం అయితే చెయ్యమన్నమాట. మన హిందూ ధర్మం ప్రకారం నా చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం అయ్యి నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది. మళ్ళీ యూట్యూబ్లో కూడా సంతోషి గారు ఉంటారండి, యాంకర్ సంతోషి గారు. నాకు ఆవిడ వీడియోలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆవిడ ప్రతిదీ నిజంగా కరెక్ట్గా చెప్తుంది. చాలా బాగా నచ్చుతుంది నాకు. అందుకని చెప్పేసి నేను ఆవిడ ఛానల్ చాలా ఎక్కువగా ఫాలో అవుతాను. ఆవిడ ఏ వీడియో పెట్టినా కూడా చూస్తాను. ఆవిడ పెట్టుకునే విధానం, చేసుకునే విధానం అన్నీ నచ్చుతాయండి. ఇలా చేసుకోవడం వల్ల మనకున్న పాజిటివ్ వెబ్స్ ఏమన్నా ఉంటే పోతాయి, ఉంటాయి, నెగిటివ్ అంతా పోతుంది అని చెప్పి ఒక భ్రమ అండి. వీటిని చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పేసి ఆవిడ వీడియో చూసినప్పుడు అనిపిస్తుంది. అందరూ అలా చేసుకోవాలని లేదండి, ఎవరికి స్తోమత తగ్గదే వాళ్ళనమాట. ఆవిడైతే అలాగే చెప్పారు. నాకు సాగుతుంది కాబట్టి నేను చేసుకుంటున్నాను, మీ అందరిని ఇలా చేసుకోమని నేను చెప్పట్లేదు అని చెప్పింది ఆవిడ. సేమ్ అంతేనండి, నాకు సాగుతుంది కాబట్టి నేను కూడా ఇలాగే చేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా చేసుకోమని కాదు, ఎందుకంటే నేను ఆవిడ వీడియోలు చూసి చాలా బాగా ఆనందిస్తానన్నమాట. అలాగే నా వీడియోలు కూడా మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి పెట్టడమే తప్ప ఇంకా ఎందుకో కాదండి. మీకు చేసుకోగల ఓపుకుంటే చేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఎవరిని ఏమంటలేదు. మన దగ్గర ఏది ఉంటే అది తృప్తి పడాలి. ఏది లేదనుకున్నది మనం లేదు వదిలేయాలి అంతే తప్ప మన దగ్గర అది లేదు అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదండి. దేనికి దానికి తృప్తి పడుతూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప వాళ్ళకి ఏదో ఉంది మనకు లేదు, వాళ్ళకి అది సంపాదించుకుంటున్నారు మనకి ఇది లేదు అని ఎప్పుడు అనుకోకూడదండి. అలా అనుకున్న వెంటనే మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తుంది. ఇదివరకు రోజులు వేరండి, ఇదివరకు చాలా టైం పట్టేది, ఇప్పుడు అలా ఏం లేదు. జస్ట్ ఈ రోజు అంటే మళ్ళాడికి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎవరి కోసం మనం ఆలోచించకూడదు. మన ఆనందం కోసం మన లైఫ్ అంతే కదండి, మన లైఫ్ మంది అనమాట. ఓకేనండి, నేనైతే గ్యాస్ స్టవ్ దగ్గర అయితే ముగ్గులైతే పెట్టుకున్నాను కదండి. చాలామంది అయితే గ్యాస్ స్టవ్ దగ్గర ఓంకారాలు అలాగే స్వస్తిక్లు అవి వేసుకుంటున్నారండి. గ్యాస్ స్టవ్ దగ్గర అలా వేసుకోకూడదు, ఎందుకంటే మనం నాన్ వెజ్ అవి వండుకుంటాం కదండి. అలా అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే నా స్వస్తిక్ అయ్యి వినాయకుడికి అవి పూజిస్తాం కదండి, అలా అయితే వేయకూడదు, అది తప్పు. మనం నాన్ వెజ్ అవి వండుతాం కదండి, అవి మళ్ళీ వాటి మీద పడ్డాయి అనుకో, అవి కూడా దేవుడితో సమానమే కదా. స్వస్తిక్ కానీ ఓంకారం కానీ అవి మంత్రాలండి, చాలా గొప్పవి అనమాట. ఓంకారం అనేది, స్వస్తిక్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అవి ఎప్పుడూ అలాగా గ్యాస్ స్టవ్ల దగ్గర వేసుకోకూడదు. జస్ట్ అమ్మవారికి సంబంధించింది కాబట్టి నేను పసుపు రాసి ఇలా అయితే బొట్లు పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే నేను గ్రామ దేవతతో సమానం కాబట్టి అని పెట్టుకున్నానంతే. అంటే గ్రామ దేవత నాన్ వెజ్ అయితే తింటారు కాబట్టి నేను అలా అయితే పెట్టుకుంటాను తప్ప ఇంకంతకన్నా ఎక్కువైతే వేసుకోను. స్వస్తిక్లు అయ్యిని నా పద్ధతి ప్రకారం చెప్తున్నాను, ఎప్పుడు అలాగే వేసుకుంటాను. నేను అలాగే చూసాను అనమాట చాలా దుక్కుల్ని, అందుకని చెప్పేసి నేను అలా వేసుకుంటున్నాను. ఇంకా నేను బుక్స్ అయితే చూపించాను కదండి, ఆ బుక్స్ అన్నీ నేను మొన్న భగవాన్ టెంపుల్కి వెళ్ళాను కదండి, అక్కడైతే ఇచ్చారనమాట. చాలా బుక్స్ అండి, వాళ్ళకి గ్రంథాలయం ఉన్నట్టుంది, చాలామందికి అయితే ఫ్రీగా ఇచ్చారు. నేను చాలా బుక్స్ అయితే తెచ్చుకున్నాను అక్కడ నుంచి. నేను కొనుక్కున్న బుక్స్ కూడా కొన్ని ఉన్నాయండి, అవి ఇవి కలిపి అనమాట. బుక్స్కి అయితే లోటు లేదు, నేను చదువుకోవటమే తప్ప. ఇంకా రోజు పని అంతా అయిపోయిందండి. ఇంకా నేను వంట చేసుకోవాలి, ఇంక టీ అయితే పెట్టుకుంటున్నాను. అప్పటికే 6 అయిపోయిందండి. ఇంక టీ పెట్టేసుకుని తాగేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మా పిల్లలకి హోంవర్క్ కూడా చేయించాలి, వంట కూడా చేయాలండి. ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుని, గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ అయిపోయినాయి కదా. ఇంకా భోజనం చేసిన తర్వాత కొన్ని సామాన్లు ఉంటాయి కదండి, తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇదంతా మా కిచెన్ అండి, జస్ట్ సింపుల్ కిచెన్ అనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది అలా అనమాట. మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళమేనండి, ఏం రిచ్ కాదు, మధ్యతరగతి వాళ్ళమే అనమాట. నెల సంపాదించే మా హస్బెండ్ ఇంట్లో ఉండి నేను ఇలా చేసుకుని ఒక హౌస్ వైఫ్ని అనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్సులు అన్నీ కడిగేసి అన్నీ దబ్లించేసుకున్నాను అనమాట. అవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ అరమాల్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ అన్నమయ్య ఆచాలి కదండి, ఇక్కడ ఆచుకుంటాను అన్నమయ్యని. అందుకని చెప్పి సామాన్లు కడిగేసిన తర్వాత ఇంకా నీళ్ళు వాడిపోయిన తర్వాత ఇంకా అన్నీ అక్కడ పెట్టేసుకుంటాను అనమాట, ఎక్కడిదక్కడ. లేకపోతే చిరాకు వచ్చేస్తుంది నాకు, అలా ఉండకూడదు. నాకు వెంటనే తీసేసుకోవాలండి అన్నీని. నాకులాగా చాలామంది ఉంటారు కదండి, ఎందుకంటే నేను ట్రైపాడ్ పెట్టిన దగ్గరే నాకు
మనకు సామాను స్టాండ్ ఉందనమాట. ఇక్కడ తిరుగుతానే ఉంటాను ఇంక నేను. మా కిచెన్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తాను నేను. ఇంకా సామాన్లన్నీ పెట్టుకుంటా, మా పిల్లలతో మాట్లాడతా, మా పిల్లలకి కొద్దిగా చెప్పటం, మాట్లాడటం. వాళ్ళు ఇసిగించేస్తారండి మా పిల్లలు అయితేనే, అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే పనులు చేసుకుంటూ ఉంటారనమాట. అలా టైంపాస్ అయిపోద్ది. ఒంటరిగా ఉంటాం కదండి, ఇంకా మనము బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఒంటరితనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కనిపించరు, ఎవరు ఉండరు. ఇంకా మన రూము, మన టీవీ, మన ఫోను, ఇంకా అదే జీవితం అనమాట. ఇంకెవ్వరు ఉండరు ఇక్కడ. ఇంక నాకు నేనే మాట్లాడుకోవాలి. ఫోన్లో ఎక్కువ మాట్లాడతాను ఫ్రెండ్స్తో కానీ, అక్కతో కానీ, ఇంకా అలా మాట్లాడతాను అనమాట. ఇంకా టీ పెట్టుకోవడానికి పాలు ప్యాకెట్లు అండి. పాలు అస్సలు దొరకట్లేదు ఇక్కడ. ఎందుకంటే పాలు ఇచ్చుకునేదానండి నేను. లీటర్ 70 రూపాయలే. కాకపోతే పాలు తోడు పెడుతుంటే పెరుగు అవ్వట్లేదు. అదంతా జిగురుగా వచ్చేస్తుంది పెరుగు అంతాని. అది పౌడర్ కలుపుతున్నాడని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఇంకా ఆపేసాను అనమాట. ఇంకా వేయించుకుంటలేదు పాలు అయితేని. ప్యాకెట్స్ అయితే పెరుగు ప్యాకెట్, పాలు ప్యాకెట్ అయితే బయట నుంచి తెచ్చేస్తున్నారు. ఇంకా అవే వాడుతున్నాం అనమాట. టీ తాగుతుంటే అసలు టీ తాగుతున్నట్టే ఉండట్లేదు. మంచి పాలు అతను దొరికితే పాలు అయితే మొదలు పెట్టుకోవాలి. పాలు లేకపోవడం వల్ల పిల్లలకు కూడా పాలు ఇవ్వట్లేదండి. పాపం గొడవ పెట్టేస్తున్నారు వాళ్ళ అమ్మ పాలని. చాలామందిని అయితే అడిగాను, ఎవరి దగ్గర లేవని చెప్తున్నారు. పిల్లలైతే ప్యాకెట్ పాలు అస్సలు తాగరండి. ప్యాకెట్ పాలు బాగోవు కదా, టీకే తాగలేకపోతున్నాము. ఇంకా పిల్లలు ఎక్కడ పాలు తాగుతారు చెప్పండి. ఇంకా టీ తాగుతా అయితే మా పిల్లలతో మాట్లాడుతున్నాను. నాకు ఈవినింగ్ టైంలో టీ తాగాలండి. కన్ఫామ్గా 3 టైమ్స్ తాగుతాను టీ. నాకు టీ అంటే చాలా ఇష్టం. టీ తాగకపోతే రోజు గడదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ అయితే 3 గంటలకే టీ పెట్టిచ్చేస్తుంది. 12 గంటలకు భోజనం చేసేస్తాము, 3 గంటలకు టీ తాగేస్తాము. ఇక్కడైతే నేను 5:30, 6 కలా టీ తాగుతానండి. ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావటం అయ్యి కదండి. ఇంకా 3 అయితే తాగను. నేను భోజనం చేసేటప్పటికే 2:30 అలా అవుతుంది. ఇంకా టీ ఎక్కడ తాగుతాను చెప్పండి. ఇంకా పిల్ల అయితే మా పాపకండి హెయిర్ కటింగ్, డోరా బుజ్జి కటింగ్ వేయించిన కాడ నుంచి హెయిర్ అయితే సర్వనాశనం అయిపోయింది. ముందు ముక్కలు కట్ చేయటం వల్ల ఆ ముక్కలన్నీ చండాలంగా కనిపిస్తున్నాయి అనమాట. మేడమ్స్ కూడా చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. పిల్లలకి హెయిర్ పెంచారు కానీ ముందు ముక్కలు ఉన్నాయి కదా మేడం, అది పెంచేయండి మేడం అన్నారు. ఇంకా ముక్కల్ని అలా పెట్టి ఎలాగైతే అలా పెంచుతూ ఉన్నాను అనమాట. చిరాకు వచ్చేస్తుంది జుట్టు చూస్తుంటేనే. ఇంకా రిబ్బన్ లేసి కట్టిపాడేయాలి అవి అయితేని. ఇంకా పైనాపిల్ అయితే మొన్న ఎప్పుడో తెచ్చారండి మా హస్బెండ్. అవి కుళ్ళిపోతాక రెడీగా ఉన్నాయి. ఇంకా పైనాపిల్ జ్యూస్ చేసేద్దామని చెప్పేసి బయట అయితే తీసి పెట్టాను. ఇంకా పిల్లలు అయితే పైనాపిల్ ముక్కలు చేసేసి ఉంచాలి. అయితే జ్యూస్ చేసామన్నారు. ఈయనైతే ఇంకా జ్యూస్ చేయాలి. ఇంకా ఎండ అయితే ఎలా ఉంటుందో చూస్తున్నారు కదండి. చాలా దారుణంగా ఉంటుంది ఎండ అయితేని. వర్షాకాలం ఎండ, ఎండాకాలం వర్షం అన్నట్టు ఉంటుంది. ఇంకా కూలింగ్ వాటర్ కన్ఫామ్గా పెట్టాలి మా హస్బెండ్కి, నాకు. మా పిల్లలు కూడా ఇంకా కూలింగ్ వాటర్ తాగుతారండి. ఇంక కూలింగ్ వాటర్ తాగకుండా అయితే ఉండలేరు. మా ఫ్రిడ్జ్ చూసారా ఎంత ఫుల్ అయిపోయిందో. వాటర్ బాటిల్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు. మళ్ళీ చీమలు ఒకటండి, బుల్లి చీమలు ఉంటాయి కదా, మొత్తం ఎక్కడ సామాన్లు పెట్టినా చచ్చిపోతున్నాయి చీమలు. ఎంత చీమల మందు వేసినా, ఎంత చాక్ పీస్ పెట్టినా సరే అలా వచ్చేస్తున్నాయండి. పల్లీలు, పప్పులు ఏది వదిలిపెట్టట్లేదు, అన్నిటిని పట్టేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి చాలా సరుకులు అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. ఇంకా పైనాపిల్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అవి అయితే కొంచెము తేడా కొట్టేస్తున్నాయని చెప్పేసి భయం వేసి ఇంకా జ్యూస్ అయితే చేసేస్తున్నాను. కొన్ని అయితే క్లీన్ చేసేసాను. ముందు ఆల్రెడీ క్లీన్ చేశాను. తర్వాత మళ్ళీ మొక్కల్ని క్లీన్ చేసుకుని జ్యూస్ అయితే ఆడేయాలి. జ్యూస్ ఆడేస్తే సాయంత్రం ఇంకా భోజనం చేసేసిన తర్వాత నైట్ అయితే ఒక్కొక్క గ్లాస్ తాగేసామంటే ఇంకా అది ఒబ్బడైపోతుంది కదా. చాలా పైనాపిల్స్ అండి అమ్మేస్తున్నారు. 300, 250 అలా అమ్మేస్తున్నారు అనమాట. చాలా తక్కువ రేట్ అనమాట. ఎక్కువగా పంటలు పండి అనుకుంటాను పాపం, అందుకే తక్కువ రేటుకి అయితే అమ్ముకుంటున్నారు పాపం. వ్యాపారస్తులు అంటే చాలా లాస్లో అమ్మేస్తారండి. మా డాడీ కూడా వ్యాపారస్తులే కదా పాపం. అలా అమ్ముకుంటుంటే పాపం జాలేస్తుంది. ఎంత తక్కువకి అమ్మేస్తున్నారా పాపం వీళ్ళని చెప్పేసి. కొనుక్కున్నప్పుడు మనకు బాధ వేస్తుంది, వాళ్ళు అమ్ముతున్నప్పుడు వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే మా డాడీ కూడా వ్యాపారస్తులే కదా, దానికోసం కూడా ఆలోచిస్తానమాట. ఇంకా పంచదార అయితే వేసేసి, పాలు వేసేసి జ్యూస్ అయితే చేసేసాను. చాలా అయితే బాగుందండి జ్యూస్ అయితే, అదిరిపోయింది. ఇంకా నైట్ అయితే ఇంకా భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే తాగాము. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం అనమాట ఈ జ్యూస్ చేయటము. ఎప్పుడూ చేయలేదు. ముక్కలు కట్ చేసి పంచదార వేసుకొని తాగటమే తప్ప మామూలుగా అనమాట. ఇంకా అయితే రైస్ వండేస్తాను. అలాగే బెండకాయలు కట్ చేస్తానండి. బెండకాయలు ఫ్రై అయితే చేయాలి. మార్నింగ్ అయితే ఆనపకాయ కర్రీ వండాను, అది కూడా ఉందన్నమాట. ఇంకా బెండకాయ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.